అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్టోరీ రమ పెళ్ళి. ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రమా, అమ్మా రమా, ఏంటమ్మా ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నావు? నేను లేగవను, నాకు నిద్ర వస్తుంది, పో. వసేయ్, లేగవ్వే, నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఈరోజు నీకు నిశ్చితార్థమే, లేగు త్వరగా, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ రమ వాళ్ళమ్మ మొదలెట్టింది. రమ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. అమ్మాయికి త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపి చక్కని జీవితాన్ని అందించాలని వాళ్లకు ఉన్నంతలో ఘనంగా వివాహం చేశారు. రమాచంద్ర ముచ్చటైన జంట. చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలకలు, ప్రేమలు, ముచ్చట్లు అన్నట్లు ఎంతో హాయిగా వాళ్ల సంసారం సాగుతోంది. రమా వాళ్ల తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇలా సంవత్సరం గడవనే గడిచింది. గారాల రమ మరో గారాల పాపకి జన్మనిచ్చే శుభవార్తతో ఇరువురి కుటుంబాలు ఆనందంలో మునిగిపోయారు. రమకి నెలలు నిండుతున్న కొద్దీ ఎన్నో ఆశలు, ఎంతో సంతోషం. 9వ నెల వచ్చింది. అంతా బాగానే ఉంది. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఒకరోజు ఉన్నట్టుండి రమకు విపరీతంగా కడుపు నొప్పి రావడంతో దగ్గరలో హాస్పిటల్లోకి తీసుకుని వెళ్లారు. రమని పరీక్షించిన డాక్టర్, పరిస్థితి చేయి దాటుతోంది, కడుపులో పాపకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, త్వరగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లండని చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యం అవడం చేతనో, సరైన వైద్యం అందకపోవడం వల్లనో కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది. రమకి అబార్షన్ చేసేశారు. ఎన్నో ఆశలతో ఉన్న రమ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ బాధను చూడలేక రమ తల్లిదండ్రులు తనని ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులు ఆ బాధను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు. అలా కొన్ని రోజులు గడిచాక చంద్ర వచ్చి రమను తీసుకెళ్లడం. కొంతకాలం గడిచాక రమ రెండవసారి ప్రెగ్నెన్సీ పొంది పాపకి జన్మనిచ్చింది. అంతా బాగుంది అనుకున్న సమయాన రమ మళ్ళీ అనారోగ్యం పాలవడంతో హాస్పిటల్లో చేరింది. రమను పరీక్షించిన డాక్టర్లు తట్టుకోలేని వార్తను చెప్పారు. రమ ప్రాణాంతకర క్యాన్సర్తో పోరాడుతుంది, ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదని ఆ వార్తను విన్న రమ తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. ఎలాగైనా మా కూతురిని మీరే కాపాడాలి డాక్టర్ అని వేడుకున్నారు. అక్కడే హాస్పిటల్లో రమతో పాటు వాళ్ళు ఉన్నారు. పాప జాగ్రత్తలు చూస్తూ చంద్ర అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. రమ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. చివరి రోజులు అని చెప్పడంతో రమ అమ్మా నాన్న చంద్రకి విషయం చెప్పారు. ఇంటికి తీసుకెళదాం, ఇక రమ మనకు దక్కదు అని విలపించారు. కానీ చంద్ర మాత్రం తనకు కుదరదని, మీరే మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో బరువైన హృదయంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళాక రమ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మా ఇంటికి వెళ్తాను, నా భర్త నాకు కావాలి, నా పాపని నేను చూడాలి అంటుంది. నా దగ్గరికి తీసుకురమ్మని చెప్తుంది. ప్లీజ్ ప్లీజ్ తీసుకురండి, నేను నా భర్తని నా పాపని చూసుకోవాలి అని తల్లిదండ్రులను వేడుకుంటుంది. ఆ సమయంలో రమను చూసిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు నిజం చెప్పలేక, మనసులో దాచుకోలేక నలిగిపోయారు. కూతురి బాధను చూడలేక అప్పుడు రమ వాళ్ళ నాన్న చంద్రకి ఫోన్ చేశారు. పాపను తీసుకురని ఒక్కసారి రండయ్యా అని చెప్పాడు. కానీ చంద్ర అస్సలు రాలేదు. తన ప్రాణంగా భర్త, పాపనే తన భవిష్యత్తుగా భావించిన వాళ్ళు రాకపోవడంతో ఎదురు చూసిన రమ చివరికి వాళ్ళని చూడకుండానే ప్రాణాలను విడిచింది. రమ చనిపోయింది అని తెలిసిన తర్వాత ఆమె భర్త, అత్త, మామలు వచ్చారు. చంద్ర కనీసం ఒక్క చుక్క కన్నీరు కూడా రాల్చలేదు. అంతిమ సంస్కారాల్లో కూడా వెనుకడుగు వేశాడు. ఎంతో దుఃఖంతో చివరికి రమ తండ్రి అంతిమ సంస్కారం చేశారు. చితి కాలిందో లేదో పాపని రమ వాళ్ళ అమ్మకి ఇచ్చి చంద్ర వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యారు. అన్నీ మరిచిన చంద్ర, రమ చనిపోయింది 2 నెలలకే చంద్ర రెండవ వివాహం చేసుకున్నాడు. రమ జీవితం ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే ఆగిపోయింది. మరి మెట్టినింట్లో భర్త జీవితంలో ఆమె స్థానం ఎక్కడ? రమ లాంటి భార్యలు, తల్లులు ఎందరో ఈ సమాజంలో. వాళ్ళందరికీ వాస్తవం ఒక కథగా మీ ముందుకు ఇలా. ఒక ఆడది తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురుగా తన చివరి శ్వాస వరకు తన వాళ్ల కోసమే బ్రతుకుతుంది. జీవిత ప్రయాణంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది.
కుటుంబం సంతోషం తన సంతోషం అని, వాళ్ళ గెలుపే తన గెలుపని భావిస్తుంది. మరి నేటి సమాజంలో ఆ మగువ స్థానం ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి.